సౌత్ ఇండియాలో కమలం విస్తరణకు తెలంగాణను గేట్వేగా భావిస్తున్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వంతో పలుమార్లు అగ్రనేతలు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మే ఫస్ట్ వీక్ నుండి కొన్ని సభల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. వీలైనన్ని ఎక్కువ స్థానంలో విజయం సాధించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని బృందాలను పంపించారు. ఇందులో కొన్ని నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో ఉండగా మరికొన్ని ఫీల్డ్లో పార్టీ తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం తీరుతెన్నులతో పాటు పార్టీ నుండి లభిస్తున్న సహకారం, స్టేట్ లీడర్షిప్ తీసుకుంటున్న చొరవ తదితరాలకు సంబంధించిన నివేదికలను అమిత్ షాకు పంపుతున్నాయి. ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనా, రోజువారీగా చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రజల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఉన్న అభిప్రాయం, గెలుపు గ్రాఫ్లో వస్తున్న తేడాలు తదితరాలన్నింటిపైన ఢిల్లీ నుండే అమిత్ షా రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రం నుండి టీంలు పంపే నివేదికలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేస్తున్నారని, నిర్లక్ష్యంగా ఉండొద్దని అభ్యర్థులకు సైతం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అమిత్ షా గైడెన్స్లో పనిచేసే టీంలు ఇప్పటికే పర్యటిస్తున్నాయి. పార్టీ హెడ్ క్వార్టర్లో ఉండే టీంలు ఫీల్డ్లోని బృందాలతో సమన్వయం చేసుకుంటున్నాయి. ఆ వివరాలను అమిత్ షాకు పంపే రిపోర్ట్లో పొందుపరుస్తున్నాయి. రిపోర్ట్లో ఆ బృందాలు ఏం పంపుతున్నాయో రాష్ట్ర లీడర్లకు తెలిసే ఛాన్స్ లేదు. ప్రత్యర్థి పార్టీకి బలం ఉన్నట్టు తేలితే దాన్ని వీక్ చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులతో పాటు సొంత పార్టీ బలపడేలా చేపట్టాల్సిన చర్యలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాంటి గైడెన్స్ అందుతున్నాయి. అభ్యర్థి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, సొంత పార్టీ నేతల నుండి సహాయ నిరాకరణ ఉన్నా దాన్ని అధిగమించడానికి నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ టైంలో ఇతర చర్యలు తీసుకోవడానికి సైతం పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు జరుగుతున్న ప్రచారంతో పార్టీకి బలం చేకూరుతుందంటే దాన్ని మరింత ఉధృతం చేయడం, ఒకవేళ ప్రజల్లోకి వెళ్లడం లేదనే అసంతృప్తి ఉంటే స్ట్రాటజీలో చేయాల్సిన మార్పులపై అమిత్ షా నుండి నేరుగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులు, రాష్ట్ర సీనియర్లకు సూచనలు అందుతున్నాయి. పార్టీ పట్ల ఉన్న ఇమేజ్, మోడీ పట్ల ఉన్న ఆదరణ, కొత్త మేనిఫెస్టోలో ఉన్న అంశాలు, ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తూ పైచేయి సాధించడానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఫీడ్బ్యాక్ అందుతున్నది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఢిల్లీ స్థాయిలో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే జాగ్రత్తలు తీసుకుంటే ప్రచారం సమయం నాటికి చిక్కుల నుండి బయటపడవచ్చన్నది పార్టీ భావన. అమిత్ షా పంపిన టీం సభ్యులు పార్టీ హెడ్ క్వార్టర్లో ఉండే కొద్దిమంది మినహా ఫీల్డ్లో ఉన్న సభ్యుల గురించి అభ్యర్థులకు సైతం తేడేం లేదు. ఇక్కడ నుండి ఏ రిపోర్టు వెళ్తున్నదో క్యాండిడేట్లకు సైతం అంచనాకు అందడం లేదు. నేరుగా ఢిల్లీ నుండి ఫోన్లు వస్తుండడంతో ఉదాసీనత, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రం మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో అవి సాకారమయ్యేలా కేంద్ర పార్టీ నాయకత్వం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకులకు స్పష్టత ఇవ్వడంతో పాటు కాంగ్రెస్నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అప్పజెప్పిన బాధ్యతలు పటిష్టంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది సైతం అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. మే ఫస్ట్ వీక్ నుండి ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ఇక్కడి ప్రచారానికి వచ్చే నాటికి ఫీల్డ్లో పరిస్థితి మెరుగుపడాలని అధిష్టానం భావిస్తున్నది. పోలింగ్ పూర్తయ్యేంత వరకు అమిత్ షా పంపిన టీంలు ఇక్కడే ఉండనున్నాయి. వాటిని కోఆర్డినేట్ చేయడానికి సైతం మెకానిజం రూపొందింది. చాలామంది అభ్యర్థులు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని, మరికొన్ని చోట్ల అభ్యర్థుల చొరవ తీసుకుంటున్నా పార్టీ స్టేట్ లీడర్లు సహకారం అందించడం లేదని, శ్రేణులు సైతం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అందడంతో ఈ తరహా చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇక తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందంటూ పార్టీ సొంత సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వెల్లడవుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ మరింత ఫోకస్ పెట్టింది. చాలా స్థానాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ సైతం చివరి స్థానాల్లో వెళ్తుందని నివేదికలు వస్తున్నాయి. దీని ఆధారంగా ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునేలా అదనపు జాగ్రత్తలు పార్టీ అధిష్టానం తీసుకుంటున్నది. మే ఫస్ట్ వీక్ నుండి 10 రోజుల పాటు తెలంగాణపై సీరియస్గా దృష్టి సారించాలనుకుంటున్నది. అమిత్ షా టీంల నుండి వస్తున్న నివేదికలను సైతం సరిపోల్చుకొని తెలంగాణలో ఊహకు అందని రీతిలో విజయాలను సాధించాలని పావులు కలుపుతున్నది. హర్ ఘర్ మోడీ క్యాంపెయిన్తో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం పెరుగుతుందనే అంచనాకు వచ్చింది.